హలో డిటెక్టివ్స్. అది డిసెంబర్ 22, 2016 ముంబైలోని గోర్గావ్ అనే ప్రాంతం. అర్లీ మార్నింగ్ 5 to 6 ఆ టైంలో అరే కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఎప్పుడులా 4 to 5 కిలోమీటర్స్ రోజు వాకింగ్ కి వెళ్తాడు. అతని వెళ్ళు రూట్ లోనే ఒక దట్టమైన అడవి కూడా ఉంది. సో ఆ విధంగా అది అర్లీ మార్నింగ్ కావటం వలన పక్షుల శబ్దాలతో క్లైమేట్ కండిషన్ అనేది చాలా బాగుంది. సో ఆ విధంగా అతను మనసులో చాలా సంతోషంతో అలా వాకింగ్ కి బయలుదేరుతాడు. ఎప్పుడైతే అతను అడవి దగ్గరికి వస్తాడో ఆ అడవిలో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా దీనికి అనిపిస్తుంది. అప్పుడు అతని మనసులో ఏమనిపిస్తుంది అంటే ఇంత అర్లీ మార్నింగ్ ఎవరు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారని. అలాంటప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఎవరైతే మనకేంటి మన పనిని మనం చూసుకుని మనం వెళ్ళిపోదామని అతని వాకింగ్ ని కంటిన్యూ చేస్తాడు. కానీ అతని మనసులో మాత్రము ఆ వ్యక్తి ఎవరై ఉంటారని తెలుసుకోవాలని ఆశ అనిపిస్తుంది. సో అతను వెంటనే ఏం చేస్తాడంటే అడవిలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తాడు. ఎప్పుడైతే అతను మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తాడో అతని మనసులో ఒక స్ట్రేంజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ యొక్క ప్లేస్ లో ఏదో ఒక గడబడి ఉందని అతనికి అనిపిస్తుంది. అయినా కానీ ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క ప్లేస్ దగ్గరకు వెళ్తాడు. కానీ ఎప్పుడైతే ఆ ప్లేస్ దగ్గరకు వెళ్లి ఆ చెట్టు కింద ఉన్న ఆ వ్యక్తిని చూస్తాడో అతని గుండె నోటికి వచ్చిందని చెప్పాలి. అలా అతను అక్కడ ఏం చూస్తాడంటే ఒక హెడ్లెస్ నేకెడ్ బాడీని అతను చూస్తాడు. అంటే ఆ బాడీ అనేది చెట్టు ఇలా ఉంటే ఆ బాడీ అనేది ఇలా ఆనుకుని ఉంది. అంటే మనం భోజనం చేసేటప్పుడు ఏ విధంగా కూర్చుంటామో అదే ఒక పొజిషన్ లో ఆ యొక్క బాడీ కనిపించింది. అది మాత్రమే కాదు ఆ బాడీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఆ తల కనిపించింది. ఇంకా ఆ సరౌండింగ్స్ అంతా పసుపు, కుంకుమ, ఇంకా కోకోనట్స్, క్యాండిల్స్ తో స్ప్రెడ్ అయి ఉంది. నరబలి ఇంకా రిచువల్ చేసేటప్పుడు ఏ విధంగా కొన్ని లైన్స్ అంటే సర్కిల్, స్టార్ ఇలాంటిది గీతలు గీస్తారో అదే విధంగా ఆ యొక్క ఏరియా అంతా గీతలు గీసినట్టుగా కనిపించింది. ఇదంతా చూసి ఆ వ్యక్తి చాలా భయపడిపోతాడు. వెంటనే పోలీసులకు కాల్ చేస్తాడు. ఆ అడవి ప్రాంతంలో ఆ చెట్టు కింద హాఫ్ నేకెడ్ గా ఉన్న డెడ్ బాడీ ఎవరిది? అతన్ని ఎవరైనా చంపారా లేకపోతే హత్య చేసి నరబలి ఇచ్చినట్టు సెట్ చేశారా? నిజంగా పోలీసులు ఆ యొక్క కేసును సాల్వ్ చేశారా లేరా అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో డిటెక్టివ్స్, ఈ వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను మీ దినేష్. వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. ఇరవై 22 ఏళ్ల బ్రాండన్ ముంబైలోని వెస్ట్ గోర్గావ్ అనే ప్రాంతంలో వాళ్ళ అమ్మ ఇంకా అక్కతో పాటు కలిసి ఉండేవాడు. అతను ఒక కాలేజ్ స్టూడెంట్. అతనికి రోజు జాగింగ్ కి వెళ్లే అలవాటు ఉంది. ప్రతిరోజు జాగింగ్ కి వెళ్లి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ చేసి కాలేజ్ కి వెళ్తుండేవాడు. సో ఆ విధంగానే డిసెంబర్ 19, 2016లో ఏమైతుందంటే అర్లీ మార్నింగ్ లేచి వాళ్ళమ్మతో అమ్మ నేను జాగింగ్ కి వెళ్లి వస్తానని చెప్పి వెళ్తాడు బ్రాండన్. అలా వెళ్ళిన బ్రాండన్ టైం మాత్రం అవుతుంది కానీ ఇంటికి మాత్రం తిరిగి రాడు. సో వాళ్ళమ్మ ఇంకా అక్క చాలా సేపు అతని కోసం ఎదురు చూస్తారు. అయినా కానీ బ్రాండన్ మాత్రం ఇంటికి తిరిగి రాడు. సో వాళ్ళకి భయం వేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేసి బ్రాండన్ మీ ఇంటికి వచ్చాడా, మీరు ఎక్కడైనా బ్రాండన్ ని చూసారని అడుగుతారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే బ్రాండన్ ను ఆ రోజు వాళ్ళు చూడలేదని వాళ్ళందరూ చెప్పేస్తారు. ఈ యొక్క విషయం అనేది బ్రాండన్ వాళ్ళ అమ్మ ఇంకా అక్కకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న డిందోషి అనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తారో పోలీసులు ఆ యొక్క మిస్సింగ్ కంప్లైంట్ ను తీసుకొని 22 ఏళ్ల బ్రాండన్ ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు, తిరిగి వచ్చేస్తారు, మీరు భయపడకండి ధైర్యం చెప్పి పంపిస్తారు, ఇంకా మేము అతని కోసం వెతుకుతామని కూడా చెప్పారు. సో ఆ విధంగా బ్రాండన్ ఆ రోజంతా ఇంటికి రాకపోవడం వలన పోలీసులు ఏం చేస్తారంటే సపరేట్ టీంలను ఏర్పాటు చేసుకుని బ్రాండన్ కోసం వెతకడం మొదలు పెడతారు. సో ఆ విధంగా బ్రాండన్ కోసం వెతుకుతారు కానీ బ్రాండన్ మాత్రం కనిపించడు. అలా 1, 2, 3 రోజులు అవుతుంది. ఆ తర్వాత నేను ఇంట్రోలో చెప్పినట్టు అరే కాలనీకి చెందిన ఒక వ్యక్తి అడవిలో ఒక చెట్టు కింద ఆ యొక్క బాడీని చూస్తాడు. సో ఆ యొక్క బాడీని చూసి చాలా భయపడి ఆ పోలీసులకు చెప్తాడు. పోలీసులు వెంటనే ఆ యొక్క ప్లేస్ కి వెళ్లి ఆ యొక్క ప్రాంతాన్ని సెక్యూర్ చేసి ఆ బాడీని పోస్ట్ మార్టం పంపిస్తారు. తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ను మొదలు పెడతారు. ఆ చెట్టు కింద ఉన్న బాడీ ఎదురుగానే ఆ యొక్క తల ఒక 20 మీటర్ దూరంలో ఉంటుంది. సో ఆ యొక్క తలని తీసుకుని వచ్చి ఈ బాడీకి అటాచ్ చేసి చూసినప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నారో అతని బాడీయే అక్కడ వాళ్ళకి కనిపించింది. అంటే అది బ్రాండన్ అన్నమాట. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రైమ్ సీన్ లో నరబలి ఇచ్చినట్టుగా వాళ్ళకు కనిపిస్తుంది. ఆ విధంగా క్రైమ్ బ్రాంచ్ ఆ యొక్క సీన్ లో ఆ యొక్క ఫొటోస్ అని తీసుకొని ఆ యొక్క బాడీ నిజంగా బ్రాండన్ అని కన్ఫర్మ్ చేయడానికి ఎప్పుడైతే బ్రాండన్ వాళ్ళ అమ్మ ఇంకా అక్క వచ్చి ఆ యొక్క బాడీని చూస్తారో వాళ్ళు అది బ్రాండన్ అని కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా వాళ్ళు చాలా ఏడుస్తారు.
ఆ తర్వాత పోలీసులు ఆ బాడీని పోస్ట్ మార్టం పంపిస్తారు. ఇంకా సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి బ్రాండన్ ని హత్య చేశారా లేకపోతే నరబలి ఇచ్చారా అని తెలుసుకోవాలని ఆ యొక్క కేసును సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలా కొన్ని గంటల్లోనే ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. కానీ అందులో షాకింగ్ అనే డీటెయిల్స్ అనేది బయటపడింది. అలా ఆ షాకింగ్ అనే డీటెయిల్స్ ఏమిటంటే ముఖ్యంగా నాలుక, వాయిస్ బాక్స్, ఇంకా లార్నెక్స్ ఇలాంటి బాడీ పార్ట్స్ అనేది ఆ క్రైమ్ సీన్ లో కానీ ఆ బాడీలో కానీ కనిపించలేదు. ఏ రోజు బ్రాండన్ మిస్ అయ్యాడో ఆ రోజు అతను చనిపోయాడని చెప్పారు. అతన్ని ఒక షార్ప్ అయిన కత్తితో తలను నరకడం వలన అతను చనిపోయాడని, అది మాత్రమే కాకుండా అతన్ని 2 సార్లు తలను నరికారు. ఫస్ట్ టైం హెడ్ నుంచి వెళ్ళి ఇక్కడి వరకు, సెకండ్ టైం ఈ షోల్డర్ నుంచి వెళ్ళి ఇక్కడి వరకు. అంటే ఈ యొక్క భాగాన్ని సపరేట్ గా చేయడానికి వాళ్ళు 2 సార్లు ఆ తలను నరికినట్టుగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది. ఆ విధంగానే ఆ వాయిస్ బాక్స్, నాలుక, ఇంకా లార్నెక్స్ అనేది మిస్ అయింది. అతని షోల్డర్ మీద ఇంకా అతని ఫోర్ హెడ్ మీద ఏదో క్రాస్ సింబల్స్ లాంటిది కనిపించాయి. పోలీసులు ఆ అడవిలో అతన్ని చంపలేదని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి బ్లడ్ శాంపిల్ అనేది వాళ్ళకు దొరకలేదు. అంటే వేరే ఒక ప్లేస్ లో అతన్ని చంపి అంటే ఆ అడవికి తీసుకుని వచ్చి ఆ యొక్క చెట్టు కింద అతన్ని నరబలి ఇచ్చినట్టుగా సెట్ చేశారని పోలీసులు సందేహించారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎవరెవరైతే మంత్రాలు, ఇంకా బ్లాక్ మ్యాజిక్, ఇంకా పూజలు ఇలాంటివి చేస్తారో వాళ్ళందరినీ ఇంచుమించు 300 మందిని పట్టుకుని వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ పోలీసులకు ఎటువంటి క్లూ దొరకలేదు. వాళ్ళే ఈ హత్య చేసి ఉంటారని వాళ్ళు సందేహింపలేకపోయారు. ఆ తర్వాత అన్ని సీసీటీవీ కెమెరాస్, ఇంకా ఆ యొక్క ప్రాంతంలో వచ్చి వెళ్లిన అన్ని వెహికల్స్ ని తరోగా చెక్ చేశారు. కానీ వాళ్ళకు ఎటువంటి క్లూ దొరకలేదు. సో ఆ తర్వాత పోలీసులు బ్రాండన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ను చెక్ చేయడం మొదలు పెట్టారు. అంటే అతనికి ఏమైనా లవ్ అఫైర్స్ ఉందా, లేక ఆస్తి కోసం ఎవరితోనైనా గొడవలు ఉందా, ఇంకా రాబరీ, ఇలాంటి అన్ని యాంగిల్ చెక్ చేసినా కానీ బ్రాండన్ కి అటువంటి అలవాట్లు ఏం లేదని తేలింది. సో ఆ తర్వాత పోలీసులు బ్రాండన్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూసినప్పుడు అక్కడ వాళ్ళకు ఒక డైరీ కనిపిస్తుంది. ఆ డైరీలో ఏముంటుందంటే ఒక వ్యక్తి కత్తితో ఏదో ఒక జంతువును నరుకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా అతని బెడ్రూమ్ లో గోడల మీద కూడా అదే విధంగా డ్రాయింగ్స్ కనిపిస్తుంది. ఇదంతా చూసిన పోలీసులకు సందేహం వస్తుంది. బహుశా ఇతన్ని ఎవరైనా నరబలి ఇచ్చిండొచ్చు, లేకపోతే ఇతనే వాలంటరీగా వెళ్లి అతన్ని చంపేయమని వేరే ఎవరితోనైనా చెప్పిండొచ్చని వాళ్ళు సందేహించారు. ఇంకా వాళ్ళు ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేసేటప్పుడు అందులో ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఆ యొక్క కాల్ లిస్ట్ లో ఉన్నారు. ఇదంతా చూసిన పోలీసులకు చాలా షాకింగ్ అనిపించింది. సో ఆ విధంగా ఈ బ్రాండన్ కేసును 2016 వాళ్ళు స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అంటే 2020 వరకు ఆ యొక్క కేసును కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఆ 4 years వరకు వాళ్ళకి ఎటువంటి క్లూ దొరకకపోవడం వలన వాళ్ళు చివరికి ఆ యొక్క కేసును 2020లో క్లోజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీకి ఒక లెటర్ కూడా రాస్తుంది. వాళ్ళ తమ్ముడిని ఎవరో చంపేశారని ఆ యొక్క కేసును రీఓపెన్ చేయమని కూడా లెటర్ రాసింది. కానీ ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. సో డిటెక్టివ్స్ బ్రాండన్ ఎవరైనా హత్య చేశారా, లేకపోతే వాలంటరీగా వెళ్లి తన్ని చంపేయమని ఎవరికైనా చెప్పి ఉంటాడా? కేసులో మీ యొక్క థాట్స్ అనేది కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.